ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ఆరోపించారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు విషయంపై అమెరికా సూచనలకు లోబడటం సరైంది కాదన్నారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు ఎక్కువ మంది పిల్లలు కనాలని చెప్పటం, ప్రతి కాన్పుకు 25,000 ఇస్తామని ప్రకటించడం హాస్యాస్పదమని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన అన్నారు. భారతదేశం యొక్క పరువు ప్రతిష్టలను, స్వాభిమానాన్ని, సార్వభౌమత్వాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అమెరికాకు తాకట్టు పెట్టేటువంటి విధానాలకు నరేంద్ర మోడీ గారి చర్యలు ఉపయోగపడతా ఉన్నాయి. ఇటీవల ఇజ్రాయెల్ పర్యటనకు పోయి మదర్ల్యాండ్ ఇండియా అయితే ఫాదర్ల్యాండ్ ఇజ్రాయెల్ అని చెప్పి వచ్చిన రెండో రోజే అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్ పైన దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని సుప్రీం ఖొమైనీని హత్య చేయడం, దాని తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల్లో భారతదేశం ఒక ప్రేక్షక పాత్రలో ఉండడమే కాకుండా అమెరికా యొక్క అడుగులకు మడుగులు వచ్చేటువంటి పద్ధతుల్లో భారత ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం అక్కడ యుద్ధం జరుగుతున్నటువంటి నేపథ్యంలో భారతదేశం 1 నెల రోజుల పాటు మీరు ఆయిల్ రష్యా దగ్గర కొనుగోలు చేసుకోవడానికి మీకు అవకాశం ఇస్తున్నా అని చెప్పేసి ట్రంప్ ప్రకటించడం, ఇది దేశ సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించేటువంటి చర్యలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నరేంద్ర మోడీ గారి కంటే ముందు ప్రధానమంత్రులుగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు కానీ, అటల్ బిహారీ వాజ్పేయి గారు కానీ, ఇందిరాగాంధీ గారు కానీ, జవహర్లాల్ నెహ్రూ గారు కానీ వారి యొక్క పరిపాలన కాలంలో అటు పాకిస్తాన్తో ఇటు ఇతర దేశాలతో వచ్చినటువంటి అనేక సందర్భాల్లో వారు స్వతంత్ర విధానాన్ని అమలు చేయడమే కాకుండా భారతదేశం తన యొక్క అలీన దేశ విదేశాంగ విధానాన్ని కట్టుబడి పనిచేసినటువంటి సందర్భం. రొనాల్డ్ రీగన్ ఒకనాడు ఇందిరాగాంధీ గారికి అలాంటి ఒత్తిడి తీసుకొని వచ్చే సందర్భంలో ఒక ఫ్రెండ్ను దగ్గరికి చేర్చుకోవడానికి, ఇతర ఫ్రెండ్స్ను శత్రులుగా మార్చుకోవడానికి భారతదేశం సిద్ధంగా లేదు. అలాంటి సమస్య ఏదైనా వచ్చినా కూడా మేము పరిష్కరించుకుంటామని చెప్పేసి ధైర్యంగా ఇందిరాగాంధీ గారు ప్రకటిస్తే ఈరోజు 79 ఇంచుల ఛాతీ కలిగినటువంటి నరేంద్ర మోడీ గారు ఆయిల్ ఎవరితో కొనుగోలు చేయాలి, పత్తి ఎవరితో కొనుగోలు చేయాలి, లేదా మనకు కావాల్సినటువంటి విదేశాల నుంచి ఏమి దిగుమతి చేసుకోవాలి, ఎప్పుడు దిగుమతి చేసుకోవాలని చెప్పేసి అమెరికా ఆంక్షలు విధిస్తే మరి దానికి తల ఊపడం అంటే మరి ఈ దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉండేటువంటి అర్హత ఉందా అని చెప్పేసి ఈరోజు దేశ ప్రజలంతా కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణం నరేంద్ర మోడీ గారు జాతికి క్షమాపణ చెప్పడంతో పాటు భారతదేశం యొక్క ప్రతిష్టను కాపాడడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మన విశాఖపట్నంలో సైనిక విన్యాసాలు జరిగే సందర్భంలో అక్కడికి ఇరాన్ నుంచి సబ్మెరైన్ రమ్మని చెప్పేసి మనం ఆహ్వానిస్తే ఆ సబ్మెరైన్ మనకు వచ్చి ఇక్కడికి విశాఖపట్నం దగ్గరికి వచ్చి చేసి దాని తర్వాత అది రిటర్న్ అయిపోతూ ఉంటే దాన్ని అమెరికా వాళ్ళు ఫెయిల్ చేస్తే కనీసం అందులో 170 మంది పైచులకు చంపేస్తే కనీసం సంతాప ప్రకటన కూడా ఇవ్వలేనటువంటి ఒక హీన స్థితిలో భారతదేశం ఉందంటే ఇంతకంటే దారుణమైన విషయం మరొకటి లేదని చెప్పి నేను కమ్యూనిస్ట్ పార్టీగా భావిస్తాను. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఎత్తున ఆయన నిన్న అసెంబ్లీ సమావేశాల తర్వాత పిలిపించాడు. మీరు పిల్లలు కనండి, మీరు పిల్లల కంటే మీకు 25,000 రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పేసి ఆయన ప్రకటించాడు. గతంలో ఏమో ఒక్కరు ముద్దు, ఇద్దరు వద్దని చెప్పేసి పిలుపులు చాలా వచ్చాయి కుటుంబ నేతలు. ఈరోజు మీరు పిల్లలు 3 కనండి, 2 కనండి, 2 కంటే 20,000, 3 కంటే 50,000, ఆ తర్వాత ఎంతమందిని కంటే అన్ని 25,000 తెచ్చుకుంటూ వస్తూ ఉంటే ఆ 25,000తోనే వారి జీవనం కొనసాగుతుందా? కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక అవివేకమైనటువంటి పద్ధతుల్లో
ఈ దేశానికి ఏం అవసరం, జనాభా పెరగాల్సినటువంటి ఏం అవసరం ఉంది, లేదా యువత భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఏముందని చెప్పి శాస్త్రీయ పద్ధతులు వాటికి సంబంధించినటువంటి అంశాలు చెప్పి జనాన్ని ఒప్పించాలి తప్ప అట్లా కాకుండా 25,000 తాయిలాలు ఇస్తాం మీరు కనండి అంటే ఇప్పటికే ఒక పిల్ల ఉంటేనే బతకడానికి ఇబ్బందికరంగా ఉంటే మరి 3, 4 కనమని చెప్పేసి ఆయన ఆడవాళ్ళను ఒక యంత్రాలుగా మార్చేటువంటి పద్ధతిలో ప్రయత్నం చేయడం ఇది చాలా దారుణమైనటువంటి విషయంగా మేము భావిస్తా ఉన్నాం. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే చాలా పెద్ద ఎత్తున ప్రజలందరికీ న్యాయం చేస్తా అని చెప్పేసి గట్టిగా పిలిపించారు.